గురుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం? కుంభరాశి వారికి ఈ జూన్ మాసము కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఇంట బయట గౌరవ మర్యాదలు తగ్గుతున్నాయేమో అనేటువంటి భావనలో వీళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి. ఏదైనా చెప్తే చెప్పంగానే పనులు జరక్క చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనేటువంటి పరిస్థితుల్లో కొంచెం మనస్సుకు క్లేశములాగా కాస్త ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణ విషయాలలో కొంచెము జాగ్రత్తలు చాలా అవసరము. పక్కన ఇంకెవరినైనా పెట్టుకొని వెళితే మేలు జరుగుతుంది గాక. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా కొంచెము మందగించేటువంటి పరిస్థితి, నిదానముగా నడిచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీళ్ళ తొందరపాటుతనంగా కాకుండా నిదానంగా జరుగుతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అనేది స్పష్టం. అలాగే సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు, కొంతమందిని ప్రయత్నాలు చేస్తారు, చేసుకొని ఎక్కువ శాతం వాటి మీద దృష్టి పెట్టి చెయ్యాలి అని అనుకునేటప్పటికీ శ్రమతో కొంచెము ఏదో మనస్సుకు కాస్త ఇబ్బంది కలగటం లాంటివి ఉండవచ్చును. కొంతమంది నిరుత్సాహపరచటం కొన్ని విషయాలలో అనుకూలించడం లాంటివి కూడా జరుగుతాయి. కొంత ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కూడా కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడి, రావాల్సింది తక్కువగా వచ్చింది, ఎక్కువగా ఖర్చు పెడుతున్నామే మనము, ఎలా గెటాన్ కావాలి ముందుకు అనేటువంటి ఆలోచనల్లో పడతారు కొంతమంది యువత అనేది తెలుస్తోంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి అనేది స్పష్టమవుతుంది. గృహమున కొంతమంది ప్రవర్తన మానసికముగా చిన్న ఏవో ఇబ్బందులు ఇంట్లో అనేది తెలుస్తుంది. పెద్దగా బయట ఇబ్బందులు ఏమీ లేవు వీళ్లకు, ఇంట్లో చిన్న ఇబ్బందులు తప్ప వీటి గురించి పెద్దగా అంత ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు. గ్రహస్థితులు ఎప్పుడూ ఒకటే రకంగా ఉండవు కదా, అనుకూలంగానే జరుగుతుంది ఈ మాసం. ఏదైనా అధిగమించి ముందుకు పోయి చేసుకుంటారు గాక, అది తెలుస్తుంది. ఇక దైవారాధన రంగుల దిక్కుల విషయం చెప్పండి కుంభరాశి వారి గురువుగారు. కుంభరాశి వారికి దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి నవగ్రహాలను ఆరాధించడం ఒకటి, అమ్మవారిని ఆరాధించడం ఒకటి వీరు చేసుకుంటే మంచిది. దిక్కుల విషయానికి వస్తే 4 దిక్కులు పనిచేస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు గాక. ఇక వస్త్రధారణ అనేటువంటిది వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్లకు కాస్త బూడిద రంగు కలర్ వాడితే బాగుంటుంది అనేటువంటిది, వాళ్ళు అనుకున్న పనులు జరుగుతాయని నా అభిప్రాయం. కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తూనే చాలా విషయాలు అనుకూలంగా చెప్పారు. ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో కూడా చెప్పారు, వాటిని నోట్ చేసుకోండి. ఇక దైవారాధన విషయానికి వస్తే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి, నవగ్రహాల ఆరాధన కూడా చాలా మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. అన్ని దిక్కులు కలిసి వస్తాయి, యాష్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి, మీకు మేలు జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.